ఈరోజు మనం ది 7 డెడ్లీ సిన్స్ ఆరో ఎపిసోడ్ చూడబోతున్నాం. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఆ జూడ్ అనే హోలీ నైట్ మన బాన్ పైన అటాక్ చేసి ఉంటాడు కదా. ఏంట్రా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను తెలిసిన వెంటనే అంతలా బాధపడుతున్నావా, నన్ను ఇక్కడే ఉంచాలని చూస్తున్నావా అని వెటకారం చేస్తాడు. ఏంట్రా ఈ 5 ఏళ్లుగా మా దగ్గర తిన్న దెబ్బలు నీకు ఇంకా చాలవా అని ఆ జూడ్కి ఇంకా కోపం వస్తుంది. అదే టైంలో ఇక్కడ హీరో డయాన్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆ రూయిన్ అనే హోలీ నైట్ వల్ల ఇద్దరికి ఒకరికొకరు హోలీ నైట్ లా కనిపిస్తూ ఉంటారు. అందుకే అలా కొట్టుకుంటారు. అయ్యయ్యో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎలా ఆపాలో అర్థం కావట్లేదే అని పాపం మన ఎలిజబెత్ కి ఆ పంది పిల్లకి ఒకటే టెన్షన్ అయిపోయి పక్కన నిలబడి ఏం చేయాలో తెలియక అలా వేడుక చూస్తూ ఉండిపోతారు. అప్పుడు అక్కడికి బాటసారులుగా ఇద్దరు వ్యక్తులు వస్తారు కదా. అందులో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. ఆ చిన్న అబ్బాయి దగ్గర ఉన్న కర్రకి ఒక గంట కట్టి ఉంటుంది. ఆ గంట మోగిన వెంటనే హీరోకి డయాన్కి మళ్ళీ స్పృహ వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ గంట మోగగానే ఇద్దరు మళ్ళీ ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. దీన్ని ఎవరు గమనించరు. అప్పుడు ఫ్రీసియా పురుగులను వాడే హోలీ నైట్ అక్కడికి వచ్చి నేను కూడా ఈ గొడవలో చేరవచ్చా అని అడుగుతుంది. ఆమెను చూడగానే ఆ చిన్న అబ్బాయి భయపడిపోయి అరుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. ఎక్కడికి వెళ్తావురా అని ఆ ఫ్రీసియా తన దగ్గర ఉన్న పురుగులను ఉపయోగించి ఆ అబ్బాయిని వెంటనే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలిజబెత్ కి చాలా జాలిగా ఉండే కదా, అయ్యో చిన్న అబ్బాయికి దెబ్బలు తగులుతాయని ధైర్యం తెచ్చుకుంటుంది. నిజానికి ఆమెకు పురుగులంటే చాలా భయం. అయినా ఆ అబ్బాయిని కాపాడడం కోసం నేరుగా ఆ పురుగుల గుంపులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఆమె చేతులకి చాలా గీతలు పడతాయి. అయినా ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఫ్రీసియా కూడా పర్వాలేదే, ఒక చిన్న అబ్బాయి కోసం నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆమె అంటుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎలిజబెత్ ని చూసి ఒక చిన్న అబ్బాయిని కాపాడటానికి నీ ప్రాణం పణంగా పెడతావా అని అడుగుతాడు. త్యాగం చేయడానికి వచ్చావు, ఇది నిజంగా అడ్మైరబుల్ క్వాలిటీ. కానీ ఏం చేస్తాం, కళ్ళకి కనిపించేవన్నీ ఎప్పుడూ నిజం కాదు. కానీ ఆ విషయం నిజమని నీకు తెలిసేలోపే అంత అయిపోతుంది. అప్పటికే సమయం మించిపోయిందని అతను తన అసలు రూపంలోకి వస్తాడు. అతనే ఆ రూయిన్ అనే హోలీ నైట్. అతన్ని చూడగానే ఎలిజబెత్ అంటే నువ్వేనా ఇప్పుడు హీరోని మరియు ఆ డయాన్ని ఇలా ఒకరితో ఒకరు గొడవ పడేలా చేసింది, వాళ్ళిద్దరిని మామూలు మనుషుల్ని చేయమని నేను నిన్ను బతిమాలితే ఈ 7 డెడ్లీ సిన్స్ లో నాకు అసలు సాటి వచ్చేవాడే లేడు, నేనే ఇక్కడ పెద్ద మొనగాడిని అన్నట్టు ఎలిజబెత్ ని ఆ చిన్న పందిని కొట్టి పడేసి త్వరలోనే హీరో మరియు డయాన్ గొడవ పడి ఒకరినొకరు చంపుకోబోతున్నట్ల ఒకే దెబ్బకు 2 పిట్టలని సంతోషపడితే వాళ్ళిద్దరిని నువ్వే నార్మల్ చేయాలని ఎలిజబెత్ మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుందా, వెళ్ళు అని అతని చేతిలోని స్టిక్ తో అన్నాడు. మళ్ళీ గట్టిగా ఒక దెబ్బ కొడతాడు. అంతే, ఆ ఎలిజబెత్ దూరం వెళ్ళి దొర్లుకుంటూ పడిపోతుంది. ఎక్కడైనా ఆమెని చంపేస్తావేమో అని ఫ్రీసియస్ అన్నప్పుడు ఆ యువరాణిని చంపకూడదు కదా, అయినా సరే యువరాణి నేను ఈ మేజిక్ అంతా ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలని మీకు చాలా ఆసక్తిగా ఉందా, దానికి కారణం ఈ స్టిక్ కి ఉన్న ఈ బెల్ అని చూపిస్తే ఆ స్టిక్ కి ఉన్న బెల్ కనిపించదు. నిజానికి ఎలిజబెత్ ని అతను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఎలిజబెత్ దాన్ని లాగేసుకుంది. అబ్బా అనుకున్న దానికంటే చాలా గట్టిదే అని ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కరెక్ట్ గా హీరో మధ్యలోకి వచ్చి అడ్డుకుంటాడు. ఆ బెల్ ని తీసేయడం వల్ల హీరో ఇప్పుడు తన స్పృహలోకి వచ్చాడు. ఆ బెల్ ని అక్కడి నుండి తీసేయడం కోసం ఎలిజబెత్ పుత్తు కూడా చాలా దెబ్బలు తిని ఉంటుంది. కానీ హీరో ఆమెను మెచ్చుకుని ఆ రూయిన్ తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఆ రూయిన్ మొదట హీరోని చాలా ఈజీగా కొట్టేయొచ్చని అనుకుంటాడు, కానీ అది వర్కౌట్ అవ్వదు. హీరో చాలా స్ట్రాంగ్, అతను చాలా బలంగా ఉన్నాడు. రూయిన్ కి సహాయం చేద్దామని ఫ్రీసియా అనుకుంటుండగా టియాన్ వాళ్ళ అమ్మ కోపంగా అడ్డుపడి ముందు నిన్ను నువ్వు కాపాడుకో అంటుంది. మళ్ళీ ఫైట్ చేయాల్సి వచ్చినందుకు ఆమె కోపంగా ఉంది. మరోవైపు హీరో రూయిన్ను ఏకధాటిగా కొడుతూ నేరుగా అక్కడున్న డంజన్లోని జైలుకు తీసుకొచ్చేస్తాడు. ఆ రూయిన్ ఆర్మర్ మొత్తాన్ని బ్రేక్ చేసినప్పుడు ఏంటి నా ఆర్మర్ బ్రేక్ చేస్తే నన్ను చంపేస్తావా, ఈ ఆర్మర్ అంతా కేవలం షో కోసమే, నా బాడీయే నిజమైన ఆర్మర్ అని వాడు బిల్డప్ ఇస్తుంటే హీరో వాడిని చితకబాది కింద పడేస్తాడు. ఇక్కడ జూడ్ బాన్ ని అటాక్ చేసినప్పుడు బాన్ ఇలా అంటాడు, ఒరేయ్ మీరేమనుకుంటున్నారు, 5 ఏళ్ల క్రితం మీరందరూ వచ్చి నన్ను పట్టుకున్నారని అలా నన్ను బంధించారని అనుకుంటున్నారా, అస్సలు కాదు. మీరందరూ నన్ను పట్టుకోవడానికి నేనే పర్మిషన్ ఇచ్చాను, నేనే అలౌ చేశాను. ఎందుకో తెలుసా, ఆ రోజుల్లో నాకు రోజులు చాలా బోర్ కొట్టేవి. ఎవరైనా నన్ను కొడితే ఆ నొప్పి వల్ల నేను బతికే ఉన్నాననే ఫీలింగ్ వస్తుంది, లైఫ్ కొంచెం లైవ్లీగా ఉంటుందని అనుకున్నాను. అందుకే మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు సరే అని మీతోనే వచ్చేసాను. ఇన్నాళ్ళు మీరు నన్ను పట్టుకున్నా నాకు నొప్పి కలిగినా నేను దాన్ని తప్పుగా అనుకోలేదు. నాకు అదంతా ఓకే, నేను కావాలనే అది కోరుకుని వచ్చాను. కానీ ఇలా 5 ఏళ్లుగా మీ దగ్గర దెబ్బలు తిని నాకు చాలా బోర్ కొట్టేసింది. అయినా ఏం చేయాలో తెలియక మీ జైల్లోనే అలానే ఉండిపోయాను. కానీ ఇప్పుడు నా కెప్టెన్ బతికే ఉన్నాడనే విషయం తెలిసాక ఖచ్చితంగా నా కెప్టెన్ ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ పనులు చేస్తాడు, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఆ పనుల్లో నేను కూడా ఉండాలి కదా, అందుకే వచ్చాను. నేను చాలా మర్యాదగా ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు అనవసరంగా నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి 10 ఏళ్ల క్రితం ఈ కింగ్డమ్కి నువ్వు ఏం చేశావో అదే మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తావా
అని నన్ను అడుగుతున్నావా? 10 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ కాలం కదా! అది చాలా పెద్ద టైమ్ లైన్ కదా! నాకంతగా ఏమీ గుర్తులేదు అని వాడు చెప్తాడు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. కానీ జరిగిన ఏ ఒక్క విషయాన్ని కూడా హోలీ నైట్స్ ఎవరు ఎప్పటికీ మర్చిపోరు. ఖచ్చితంగా వాళ్ళందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు అని చెప్తాడు. ఓహ్! వాళ్ళందరూ నన్ను వెతుక్కుంటూ వస్తారా? సరే వాళ్ళని రానివ్వు చూద్దాం. కానీ వాళ్ళు ఏ కారణంతో ఇక్కడికొస్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కారణం ఏదైతే మనకెందుకు రానివ్వు. ఎంతమందిని పంపిస్తారో పంపించి చూసుకుందాం అన్నట్టుగానే వాడు ఉంటాడు. ఇక్కడ డియాన్ కూడా ఫ్రీసియాని తన కాళ్ళతో తొక్కేసి ఓడించేస్తుంది. ఎలిజబెత్‌కి మాత్రం చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. "ఏమ్మా వస్తావా? ఊర్లోకెళ్ళి డాక్టర్‌కి చూపించుకుందాం" అని అడిగితే, "లేదు నేను హీరో ఉన్న చోటికి, ఆ బాన్ ఉన్న చోటికెళ్ళాలి. వాళ్ళతోనే నేను ఉండాలి" అని చెప్తుంది. అప్పుడు డియాన్ కూడా ఇలా అంటుంది చాలా ఓపికగా, "ఇక్కడ చూడు పాప నువ్వు అక్కడికి వెళ్లి చేసేదేం లేదు. అంతేకాకుండా అక్కడ చాలామంది సోల్జర్స్ కూడా ఉంటారు. ఫైట్ జరుగుతుంది. నువ్వు నార్మల్‌గా ఉన్నప్పుడే ఏం చేయలేవు. అలాంటిది ఇలా దెబ్బలు తగిలి ఉన్నప్పుడు. ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్తే నీ పని అయిపోతుంది. అందుకే హాస్పిటల్‌కి వెళ్ళడం మంచి చాయిస్ అని చెప్పినా, లేదు నేను మీతోనే వస్తాను. ఆ తర్వాతే హాస్పిటల్‌కి వెళ్తాను అని మొండికేస్తుంది. కానీ అప్పుడు అక్కడ ఒక బాటసారి కనిపిస్తాడు గదా! ఆ చిన్న పిల్లాడు రూయిన్ అక్కడ ఉండి ఉంటాడు. ఆ పిల్లాడితో పాటు ఇంకొకడు కూడా ఉంటాడు గదా! వాడు ఖచ్చితంగా ఒక సోల్జర్ అయి ఉంటాడనిపిస్తుంది. డియాన్ తన పెద్ద రూపాన్ని చూపిస్తూ నిజంగానే వాళ్ళని భయపెడుతోంది కదా! ప్రాణభయంతో వాడు బ్యాన్ ఎక్కడున్నాడో చెప్పి ఉంటాడు. తర్వాత హీరోని కలిసి బ్యాన్‌ను ఒక చెరసాలలో బంధించారని, ఆ చెరసాల లోపల కూడా వెళ్ళాలని చెప్పాడు. వీళ్ళందరూ వెళ్తారా? ఇలా వెళ్తుండగా జెరికో అనే హోలీ నైట్స్‌తో ఉండే ఒక అమ్మాయి చూసేస్తుంది. ఆమెతో పాటు ఆ గోల్జియస్ అనే ఇన్విజిబుల్ అయ్యే హోలీ నైట్ కూడా బయటే నిలబడి ఉంటాడు. కొంతమంది సోల్జర్స్‌ని కూడా వెంట పెట్టుకొనొచ్చి మన వాళ్ళందరూ ఆ ప్రిజన్ లోపలికి వెళ్ళడం చూసిన వెంటనే వాడు ఏదో ఒక స్పెల్ వేసి ఆ ప్రిజన్‌ని కంప్లీట్‌గా సీల్ చేసేస్తాడు. ఆ జైలు లోపలికెళ్ళిన వాళ్ళు మొదట ఆ డాక్టర్ కూతురిని కిడ్నాప్ చేసి ఉంచారు కదా! ఆమె అక్కడే ఉంటుంది. ఆమెను ముందుగా రెస్క్యూ చేస్తారు. ప్లస్ అదే ప్లేస్‌లో బ్యాన్ కూడా తిరుగుతూ ఉంటాడు. బ్యాన్ రాగానే హీరోని అలా చూస్తూ సీరియస్‌గా ఉండడంతో హీరో కూడా బ్యాన్‌ని సీరియస్‌గా చూస్తాడు. ఆహా! ఇద్దరు ఇలా చూసుకోవడం చూస్తుంటే ఏదో పాత గొడవలున్నట్టున్నాయి ఇప్పుడే తేల్చుకుంటారేమో అని ఆ పందిపిల్ల లైట్‌గా భయపడుతూ ఉంటుంది. చాలదన్నట్టు డయాన్ వేరే అవునవును వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నువ్వు పక్కకు వచ్చి నా వెనకాల దాక్కో అన్నట్టుగా చెప్తుంది. ఏంటో ఎంత సీరియస్‌గా చూసుకున్నా మరి సడెన్‌గా నవ్వుకుంటూ ఇద్దరు వచ్చి హై ఫైవ్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత ఒకరినొకరు మార్చి బాగా కొట్టుకుంటారు. బాడీ ఆ దెబ్బలకు తట్టుకుంటుంది కాబట్టి చాలా ఏళ్ల తర్వాత కలిసామన్న ఎక్సైట్‌మెంట్‌లో అలా బాగా కొట్టుకుంటారు. వాళ్ళ స్ట్రెంగ్త్‌ని టెస్ట్ చేసుకుంటారు. కేవలం ఆర్మ్ రెజ్లింగ్‌తోనే ఆ జైలును పూర్తిగా పగలగొట్టేస్తారు. సీల్ కూడా పగిలిపోతుంది. సీలుకి అంత బిల్డప్ ఇచ్చి ఇప్పుడది పగిలిపోయిందంటావేంటి అని జెరికో అడుగుతాడు. నన్ను వదిలేయండి బాబోయ్ అని ఆ హోలీ నైట్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. ఆ తర్వాత ఆ డాక్టర్ కూతురిని మళ్ళీ టౌన్‌కి తీసుకొస్తే ఆ డాక్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు. పందిపిల్ల, డాక్టర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఒంటిపై ఉన్న పెద్ద గాయాలు ఒక్క రోజులోనే మాయమయ్యాయి. ఇది ఎలా జరిగిందో డాక్టర్‌గా ఆయనకే అంతుపట్టలేదు. ఆశ్చర్యంగా ఉందని ఆయనంటే దానికి హీరో కంగారు పడకండి సార్. అంతా తగ్గిపోయింది కదా వదిలేయండి అని చెప్పి ఆ తర్వాత దెబ్బలు తగిలిన ఎలిజబెత్ ఉంటుంది కదా! ఆమె కూడా ట్రీట్మెంట్ ఇప్పించి రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఆ రోజు ఆయన శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఒక్క రోజులోనే పూర్తిగా నయమయ్యాయి. ఒక డాక్టర్‌గా ఇది ఎలా సాధ్యమైందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటే దానికి హీరో కంగారు పడకండి సార్. అంతా తగ్గిపోయింది కదా వదిలేయండి అని చెప్పి ఆ తర్వాత దెబ్బలు తగిలిన ఎలిజబెత్ ఉంటుంది కదా! ఆమెకి కూడా ట్రీట్మెంట్ ఇప్పించి రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఆ రోజు నైట్ ఆ డాక్టర్ తన కూతుర్ని కాపాడినందుకు కృతజ్ఞతగా డిన్నర్ అంతా రెడీ చేసి ఇచ్చి ఉంటారు. ఓపెన్ స్పేస్‌లో కూర్చొని అందరం కలిసి తిందామని అనుకుంటున్నారు. మన బాన్ ఉన్నాడు కదా! వాడు ముందుగా ఎలిజబెత్‌కి తనని తాను పరిచయం చేసుకొని మాట్లాడాలని చూస్తున్నాడు. తన పేరు బాన్ అని అలా చెప్తున్నాడు. అదే సమయంలో ఆ పందిపిల్ల కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. బాన్‌కి ఒకటే షాక్. అరే! పందిపిల్ల ఎలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతూ దాని మీద ఎక్కి సవారీ కూడా చేస్తాడు. ఎలా అంటే వీళ్ళందరూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆకాశంలో చాలా షూటింగ్ స్టార్స్ కనిపిస్తాయి. ఎన్నో తోకచుక్కలు కనిపిస్తాయి. అవన్నీ కళ్ళకి ఎంతో అద్భుతమైన కనువిందు చేసే దృశ్యంగా అనిపించినప్పటికీ నిజానికి ఇవన్నీ ఒక సూచన. చీకటికి వెలుగుకి మధ్య జరగబోయే ఆ యుద్ధానికి అవి ఒక సంకేతంలా ఉన్నాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ గిల్ ఉన్నాడు కదా! వాడు ఎవరితోనో సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. ఆన్ హీరో, డియాన్ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు అని చెప్తుంటే అక్కడ గాలిలో తేలుతున్న ఒక అబ్బాయి అవును వాళ్ళు కలిశారు. కానీ ఇన్ని ఏళ్ల తర్వాత ఎందుకు మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెట్టారో అర్థం కావట్లేదని అంటాడు. దానికి వాడు అది ఏదైనా కానీ ఎక్కడైనా నాకు ద్రోహం చేయాలని చూస్తే చంపేస్తాను అని కింగ్ అంటాడు. అవును నిజంగానే చనిపోయాడనుకున్న ఆ కింగ్ గిల్ దగ్గరే ఉన్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.